అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో 'పుష్ప 2' నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఇండియాలో అయితే ఎవరు లేరండి. చాలా మందికి 'పుష్ప 2' చాలా రీచ్ అయింది. అండ్ మంచిగా అయితే ప్రమోషన్స్ అవి చేసుకున్నారు. విచ్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ కార్నర్స్‌లో కూడా మీకు ఈ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది ఐడియా ఉంటంటే ఎందుకు తెలీదు, మేము ఆల్రెడీ పార్ట్ 1 కూడా చూసామని చెప్తున్నారు. సో దట్స్ హౌ ఆర్గానిక్ బజ్ ఈస్ ఫర్ 'పుష్ప 2'. దానికి మన అల్లు అర్జున్ గారిని, సుకుమార్ గారిని ఆఫ్‌కోర్స్ ఈ ఎఫర్ట్ మొత్తం పెట్టిన ప్రొడక్షన్ టీమ్ అందరిని అప్రిషియేట్ చేయాలి. సో మెయిన్‌గా ఇదంతా కాదు గానీ ఒక రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. మెయిన్‌గా మేము రివ్యూలోకి వెళ్ళే ముందు మాకున్న చిన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ఒకసారి రివ్యూ మొత్తం చూడండి. రివ్యూ మొత్తం చూసి నిజంగా మీకు నెగెటివ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ రివ్యూ మొత్తం చూసే పెట్టండి. మేబీ యూ విల్ గెట్ ద ఐడియా వాట్ ఐయామ్ సేయింగ్. ఆల్సో ఒకవేళ మేము సినిమా నచ్చలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, మాకు సినిమా మాత్రం నచ్చలేదని. యాక్టర్ మీద పర్సనల్ గ్రడ్జ్ ఉందో, లేకపోతే డైరెక్టర్ సినిమాలు ఆడకూడదనో మాకేం కోరికలు లేవు. ఇట్స్ జస్ట్ అక్కడ ఉన్న ఒపీనియన్‌ని మేము షేర్ చేసుకుంటాం అంతే. అగైన్ ఇట్స్ జస్ట్ ఎ పర్సనల్ ఒపీనియన్. ఒక 10 మంది కలిసి కూర్చునే రివ్యూ రాయలేదు. నేను ఒక్కడినే రాస్తున్నాను. నేను ఒక్కడినే చెప్తున్నాను గూడా. సో దాన్ని బట్టి అయితే రివ్యూ మొత్తం చూడండి. అండ్ మీకు మూవీకి ఎళ్ళాలనిపిస్తే చూసేయండి. ఎవరిని ఏం అడగకండి, మీరు చూసేయండి. దీన్ని బట్టి ఇదే మీరేం డిసైడ్ అవ్వకండి. సో మేమేమి మూవీ ఎక్కడ చూడొద్దు అని అయితే చెప్పము. జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, మీకు ఒక లెవెల్‌గా అర్థమైపోయి ఉండాలి. బేసిక్‌గా నాకైతే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఉంది. ఈ సినిమాలో చాలా డెప్త్ ఉంది. ఎమోషనల్ డెప్త్ బావుంది. అండ్ కొన్ని థీమ్స్ బావున్నాయి. బట్ ఓవరాల్‌గా 3 అవర్స్ 20 మినిట్స్ మూవీ అంటే ఎందుకో నాకు అలా సింక్ అవ్వట్లేదు. మీకు చెప్తాను, నేను డీటెయిల్ రివ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. నా పాయింట్స్ నేను పెట్టగలను. సో ఇప్పటిదాకా మీరు మా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే మాత్రం మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము రివ్యూ పెట్టిన ప్రతిసారి మీకే నోటిఫికేషన్ వస్తది. సో మెయిన్‌గా నాకు 'పుష్ప 2'లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్‌గా అనిపించింది అంటే, మనకి మెయిన్ ఇప్పుడు 'పుష్ప 1' తీసుకోండి. ఫస్ట్ పార్ట్‌లో మనకేంటంటే ఆ ఎర్రచందనం గురించి ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడం గాని, ఎలా స్మగిల్ చేయడం గాని అవన్నీ ఇన్నోవేటివ్‌గా అనిపిస్తాయి ఆ ఐడియాస్ అనేవి. సో 'పుష్ప 1' ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 'పుష్ప 2'. ఐయామ్ నాట్ సేయింగ్ బెటర్ బట్ డిఫరెంట్. అంటే మనకి అందులో చూపించిన ఆ ఇన్నోవేటివ్‌నెస్ అనేది ఇందులో ఇంకెక్కువ కనబడదు. ఇందులో ఏంటంటే మీకు ఇంకా కంప్లీట్ ఫేస్ ఆఫ్స్ గాని, ఈగో క్లాషెస్ గాని మెయిన్‌గా ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నడుస్తా ఉంటది మనకి. అండ్ ఆఫ్‌కోర్స్ ట్రైలర్ కూడా యాక్చువల్లీ దానికి రిలేటెడ్‌గానే రిలీజ్ చేశారు. వాళ్ళేమి ఏదో ఉంటదని ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ట్రైలర్‌లో ఉన్నదే సినిమాలో ఉంది. అందులో డౌట్ లేదు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు ఇది 3 అవర్స్ 20 మినిట్స్ ఫిల్మా అంటే కొంచెం కట్ చేయాల్సింది అనిపించిందండి. అంటే ఎక్కడ కట్ చేయొచ్చు బ్రో, నువ్వు పెద్ద తోపు ఎడిటరు కదా అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. అంటే రిపిటేటివ్ పోర్షన్స్. ఇప్పుడు మీకెలా చెప్పాలంటే ఒక ఒక సిట్యుయేషన్ వస్తది సినిమాలో. ఓకే. ఆ సిట్యుయేషన్‌ని వాడుకున్నారు. మంచి సిట్యుయేషన్‌లో వాడుకున్నారు. అండ్ ఆ సీన్ బావుంటది. ఆ సీన్ మొత్తం బావుంటది. విచ్ ఈస్ ఆఫ్‌కోర్స్ గంగమ్మ తల్లి జాతర సీను. అది ఆల్రెడీ చాలా హైప్ చేస్తున్నారు. అండ్ హైప్ తగ్గట్టే ఉంది. ఆ మూవ్‌మెంట్ గాని, అందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అంతా చాలా బావుంది నిజంగా. ఐ వాస్ రియల్లీ ఇంప్రెస్డ్. అండ్ అక్కడ ఒక సిట్యుయేషన్ యూజ్ చేసుకుంటారు. దట్స్ ఓకే. అక్కడ బానే ఉంది. కానీ మళ్ళీ అదే సిట్యుయేషన్‌ని ప్రీ క్లైమాక్స్ సీన్స్‌లో వాడుకుంటారు. అంటే అది రిపీటెడ్‌గా అనిపించింది. పైగా ఇట్ వాస్ టూ లెంథీ. అక్కడ అసలు కట్ చేసేయొచ్చది. అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సిట్యుయేషన్ రిపీటెడ్‌గా ఉన్నా కూడా ఆ సిట్యుయేషన్ నుంచి ఔట్‌కమ్ చాలా కొత్తగా ఉంటది. అంటే ఒక కొత్త వే క్రియేట్ చేస్తది. ఓకే. లైక్ ఆ వే క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీరు డిఫరెంట్ సిట్యుయేషన్ వాడుకోవచ్చు కదా! సో అది ఇంకా బావుండేది. దానివల్ల ఏంటంటే ఆ రిపిటేటివ్‌నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మనకి మూవీ మొత్తం ఓవరాల్‌గా తీసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే మనకి ఎక్కువ ఆ ఈగో క్లాషెస్ అనేవి ఎలా ఉంటాయి, లైక్ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అనేవి కొంచెం ఎక్కువుంటాయి. అంటే మరీ ఎక్కువ కాదు. బట్ లైక్ చెస్ గేమ్‌లా ఉంటది కొంచెం అటు ఇటుగా. అలా అని మరీ ఏదో పెద్ద తోపు ఇన్నోవేటివ్ అని చెప్పను గానీ, ఎళ్తా ఉంటది. కొంచెం అక్కడక్కడ లోస్, అక్కడక్కడ హైస్ వచ్చి సంథింగ్ విల్ గో ఆన్ అంతే. లైక్ స్టోరీ లైట్‌గా రివాల్వ్ అవుతది ఈ పార్ట్‌లోనే యాక్చువల్లీ. అండ్ దీంతోనే మూవీ మొత్తం ఒక బేస్ పాయింట్ ఉంటది. ఆ ఫస్ట్ హాఫ్‌లోనే వస్తది. దాని చుట్టూనే మూవీ మొత్తం తిరుగుతది. అండ్ ఓకే. ఇక్కడి వరకు ఓకే. ఇలా వెళ్తున్న సినిమాకి ఒక ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే వస్తది. లైక్ అది ఎలా అంటే మరీ హై కాదు, లో కాదు. అదో రకంగా అనిపించింది యాక్చువల్లీ. లైక్ ఓకే. అంటే అలా అని మరీ అన్‌బేరబుల్ అసల ఏం లేదు. ఓకే. పర్లేదు అలా ఎళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి వచ్చి ఆ ఫస్ట్ 30 మినిట్స్ గాని, ఆ 40 మినిట్స్ గాని పర్లేదు. అంటే మంచిగా సెటప్ చేశారు. మంచి సీన్సే వస్తాయి ఇక్కడ కూడా. అంటే కొంచెం హై సీన్స్ టైపే వస్తాయి. బావుంటది. అంటే ఇక్కడ స్క్రీన్ ప్లే అంతా కొంచెం మంచి వెరైటీగానే ఉంటది. సో ఓకే. ఏదో బానే ఉంది సినిమా అయితే. మనం ఇంక మళ్ళీ చూసుకోక్కర్లేదు అనుకున్నాను. బట్ ఇక్కడి నుంచి ఇంక మూవీ మొత్తం స్లో అయిపోద్ది. లైక్ చెప్పాను గదా! ఇక్కడి నుంచే రిపిటెడ్‌నెస్ అనేది ఎక్కువ ఇంకా చాలా ఎక్కువుంటది. ర్యాండమ్ సీన్స్ అనేవి వస్తా ఉంటాయి. దానివల్ల అందులో సాటిస్ఫై అవ్వలేకపోయాను. నేను ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎందుకని సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా పార్ట్స్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గర మంచి స్టోరీ ఉన్నప్పుడు, ఆ స్టోరీని కొంచెం కన్సాలిడేట్ చేసి ఒకే పార్ట్‌లో తీయొచ్చు కదా! లైక్ కంప్లీట్‌గా మనకొక ఇమ్మర్సివ్ స్క్రీన్ ప్లే వస్తది దానివల్ల. యాక్చువల్లీ 'పుష్ప 2'లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. లైక్ లీడ్ అయ్యే పాయింట్స్. అంటే ముందు ముందు వచ్చేవి. ఇందులో లేవు.
ఇందులో ఏంటంటే మనకి అలా వెళ్ళి అలా ఆపేశారు. దానివల్ల ఏంటంటే ఒక హై వస్తది, ఒక లో వస్తది. లైక్ కంప్లీట్ ఒక డిఫ్లెక్టింగ్ ప్యాటర్న్‌లా ఉంది. నేను చెప్పాను గదా! ఈ ప్యాటర్న్ అనేది ఈవెన్ సబ్ ప్లాట్స్ కూడా చాలా బావున్నాయి. అంటే కొత్తగా ఉన్నాయి. అవి మరి ఓపెన్ చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారో, నెక్స్ట్ పార్ట్‌లో చేస్తారో, ఆ నెక్స్ట్ పార్ట్‌లో చేస్తారో తెలీదు గానీ, ఇందులోనే చేసేయాల్సింది. అదంతా అనవసరం అనిపించింది నాకు. అండ్ ఆఫ్‌కోర్స్ మనకి మూవీ స్టార్ట్ అయ్యేది ఒక థీమ్‌లో స్టార్ట్ అవుద్ది. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. జస్ట్ ఒక చిన్నది చెప్తానంతే. మూవీ స్టార్ట్ అయ్యేది ఒక థీమ్‌లో స్టార్ట్ అవుద్ది. బట్ రన్ అయ్యేదంతా వేరేలా ఎళ్తది. ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు క్లారిటీ లేదు. మేబీ వేరే నెక్స్ట్ పార్ట్స్ గాని అందులో ఏమైనా చూపిస్తారేమో. బట్ యాహ్! దట్స్ ది థింగ్. నేను గట్టిగా 'పుష్ప 1' బెటరా? 'పుష్ప 2' బెటరా? అని అడిగితే అది యాక్చువల్లీ కొంచెం కష్టమైన క్వెషనే. కానీ నా ఒపీనియన్‌లో నాకైతే 'పుష్ప 1' బెటర్ అనిపించిందండి. అంటే దాంట్లో స్టోరీ అనేది మీకు ఎలా 'పుష్ప' ఎదిగాడు అనేది బావుంటది యాక్చువల్లీ. అయి అంటే నాకు ఆ రైజింగ్ పార్ట్ బా నచ్చింది. అంటే లైక్ ఎలా ఆ శాండల్‌వుడ్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడం గాని, ఆ స్మగ్లింగ్ సీన్స్ గాని చాలా కొత్త కొత్తగా ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ దాని వెనకాల ఆ ప్లానింగ్ మన ఫస్ట్ పార్ట్‌లో మనకి గోవిందప్ప క్యారెక్టర్ ఉంటారు కదా! ఆయన పోలీసు ఎలా పట్టుకున్నారు. అంతా కొంచెం బావుంటది. ఆ పట్టుకోవడం, ఆ సీన్స్ అన్నీ. కానీ ఇందులో ఏంటంటే ఇంక అదంతా మనకు ఉండదు. లైక్ ఏదో అంటే ఉంటాయి. అక్కడక్కడ ఉంటాయి గానీ సరిపోలేదు. ఈవెన్ ఫహద్ గారి రోల్ గూడా ఇట్ వాస్ వెరీ అంటే సెకండ్ హాఫ్ అయితే రియల్లీ పూర్‌లీ రిటన్. ఆయనేదో ఇంకా ఆఫ్‌కోర్స్ ఆయన యాక్టింగ్ వల్ల ఆ రోల్ చాలా ఎలివేట్ అయిపోయింది. ఆయన రోల్ నిజంగా ఇంకెవ్వరు చేసినా మేబీ మనకు ఆ ఫీల్ రాదు. ఆయన చేయడం వల్లే ఒక రకమైన ఓకే. ఒక విలన్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. కానీ ఆ రైటింగ్ అనేది చాలా మిస్ అయిపోయింది సెకండ్ హాఫ్ అయితే. ఇంకోటి నేను మూవీ మొత్తం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ఫాన్స్ కొంచెం పర్సనల్‌గా తీసుకోకండి. లైక్ ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే. అండ్ ఇది నాతో పాటు చాలా మంది నోటీస్ చేశారు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే లెట్స్ సే మూవీ మొత్తం మనకి 'అల్లు అర్జున్' గారి డబ్బింగ్ ఏంటంటే అక్కడక్కడ మిస్ అయిపోయింది. అంటే అది ఇంటెన్షనల్‌గా చేశారో లేదో తెలీదు. బట్ కొన్ని ప్లేసెస్ నిజంగా మిస్ అయిపోయింది. అంటే నాకు ఇనపట్లేదు డైలాగ్స్ కొన్ని. లైక్ అంటే అది నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఆయన పాన్ పెట్టుకొని డైలాగ్స్ చెప్తున్నారేమో దానివల్ల అనిపించిందేమో అనిపించింది. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ మూవీ మొత్తం అలా పెట్టుకొని చెప్పడం వల్ల అయితే అది కొంచెం మిస్ అయిపోయిందండి నాకైతే. మీరు అక్కడక్కడ పెట్టుకుంటే ఒక రకం మీకు ఆ ఫీల్ వస్తది. మూవీ మొత్తం అలానే పెట్టుకొని చెప్పారు. అది ఏమో కావాలని పెట్టారా? లేకపోతే ఫ్యాన్స్ కోసం పెట్టారా? అది నాకు అర్థం కాలేదు. అదంతా అయితే నాకు నచ్చలేదు. ఇంకోటేంటంటే ఫస్ట్ హాఫ్‌లో మనకి 'అల్లు అర్జున్' అండ్ 'రష్మిక' గారి సీన్స్ వచ్చినప్పుడు ఏమో కొంచెం నాకు అటు ఇటుగా అనిపించింది. అంటే లైక్ ఔట్ ఆఫ్ ది స్టోరీ లాగా అనిపించింది అవన్నీ. అంటే డ్రాగ్ చేయడానికి పెట్టారేమో అని. అంతగా నేనైతే కనెక్ట్ అవ్వలేదు. బట్ సెకండ్ హాఫ్‌లో ఆవిడ సీన్స్ కూడా నచ్చుతాయి యాక్చువల్లీ. అవి చాలా బావున్నాయి. అండ్ అవి రూటింగ్ సీన్స్ కూడా లైక్ కనెక్ట్ అవుతారు. నా నా ఒపీనియన్‌లో అవి నాకు నచ్చాయి. పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఐ డోంట్ థింక్ అంటే 'అల్లు అర్జున్' గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అంత సీన్ నాకు లేదు. హానెస్ట్‌లీ హి డిడ్ ఎ క్రేజీ జాబ్ అసల. లైక్ ఏమో చాలా చేశారు అనిపించిందండి నాకైతే మూవీ మొత్తం. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ గంగమ్మ తల్లి జాతర సీన్ ఏదైతే ఉందో అందులో ఆయన యాక్టింగ్ వాస్ రియల్లీ ఫినామినల్. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ గాని, ఆ శారీ వేసుకోవడం అదంతా నాకు తెలిసి ఏ స్టార్ హీరో ఎవరు చేయలేరు ఆ పార్ట్ వరకు. ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. 'రష్మిక' గారు కూడా చాలా చేశారు. అంటే చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్‌లో నాకు కొంచెం అంత తేడా కొట్టినాయి సీన్స్ అన్నీ. కానీ సెకండ్ హాఫ్‌లో ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంది. కొన్ని కొన్ని సీన్స్‌లో మంచి ఎలివేటింగ్ క్యారెక్టర్‌లా పడింది ఆవిడది. అండ్ బావుంది కూడా ఆ సీక్వెన్సెస్ అన్నీ. ఫహద్ గారి గురించి ఏం చెప్తామండి. హి ఈస్ ఎ జెమ్ ఆఫ్ ఎన్ యాక్టర్. అసలు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఒకవేళ మనకు అంత నచ్చకపోయినా ఆయన యాక్టింగ్ వల్ల అలా ఎళ్ళిపోతూ ఉంటే దానికి కారణం ఓన్లీ ఫహద్ ఫాజిల్. మేబీ ఆ రోల్‌లో ఇంకెవ్వరు చేసినా మనకు ఆ ఫీల్ రాదేమో. దట్స్ హౌ హి రియల్లీ నెయిల్డ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్‌లో చెప్తున్నాను కదా! ఆయన రైటింగ్ నిజంగా చాలా బ్యాడ్‌గా రాసారు అనిపించింది. అట్‌లీస్ట్ ఎంత బ్యాడ్‌గా రాసినా కూడా ఆయన పెర్ఫార్మన్స్ వల్ల ఆ సీన్స్ ఎంతో కొంత నిలబడ్డాయంటే దానికి కారణం అది ఫహద్ ఫాజిలే. ఇంకా వేరే క్యారెక్టర్స్ చూసుకుంటే లైక్ 'అల్లు అర్జున్' ఫ్రెండ్‌గా యాక్ట్ చేసిన 'జగదీష్' గారు అండ్ మన 'రావు రమేష్' గారు, 'జగపతి బాబు' గారు అండ్ 'అజయ్' వీళ్ళందరూ యాక్చువల్లీ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బానే యాక్ట్ చేశారు. మెయిన్‌గా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే కెమెరా వర్క్ ఈస్ క్రేజీ మ్యాన్ అసలు. క్రేజీ కెమెరా వర్క్ అసల. నన్నడిగితే మెయిన్‌గా అసలు నేను మొత్తం సినిమా అంతా కూర్చున్నానంటే చాలా ఓపికగా ఇట్స్ రియల్లీ కెమెరా అసలు ఆసమ్ కెమెరా వర్క్. మీకొక షాట్ చెప్తాను. నాకు తెలిసి నోటీస్ చేసే ఉంటారు. ఒక షాట్‌లో ఏమైద్దంటే మన అదే మన ఫహద్ గారు షాట్ గన్‌తో పేలుస్తారు. ఆ పేల్చినప్పుడు అందులోంచి ఒక గన్ షెల్ బయటకొస్తది. మనకి ఆ ముందు ఒక ఎర్ర చందనం దొంగేంటంటే అది పైకి లేస్తదనమాట. దీన్ని దాన్ని కంపేర్ చేస్తూ ఒక షాట్ ఒక జూమింగ్ చేసి ఫేడ్ ఔట్ చేస్తారు. లైక్ థట్ వాస్ రియల్లీ క్రేజీ ఐడియా అసలు. అండ్ ఇదే కాదు ఇంకా గంగమ్మ తల్లి జాతరలో షాట్స్ గాని, అసలు ప్రతి షాట్ చాలా బావుంది. అసలు క్రేజీ షాట్స్. మ్యూజిక్ బై డీఎస్‌పీ. మనకేంటంటే ఆ మూవీ మొత్తం నాకు మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక పెద్ద ఇష్యూ అండి. అంటే అది ఉందా? లేదా? వచ్చెళ్ళిపోతున్నట్టు అక్కడక్కడ ఏదో ట్రై చేశారు. ఆ గంగమ్మ తల్లి జాతర సీను అది నాకు తెలిసి 'శ్యామ్ సీఎస్' గారు చేశారనుకుంటా. అది నాకు డీటెయిల్స్ సరిగ్గా తెలీదు. ఆ మ్యూజిక్ అయితే బావుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మిగతా అన్ని సీన్స్‌లో మ్యూజిక్ చాలా బేసిక్ ఉంది. కొన్ని ప్లేస్‌లో అయితే అసలు ఇనపడలేదు బీజీఎం లైక్ చాలా
ఫ్లాట్ మ్యూజిక్ ఉంది. మరది ఆబ్వియస్ డైరెక్షన్ చాయిసో లేకపోతే ఎడిటింగ్ చాయిసో నాకు తెలీదు. బట్ అదైతే మిస్ అయిపోయిందండి. అండ్ సాంగ్స్ ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి. నాకైతే సాంగ్స్ అన్నీ కొంచెం డీసెంట్‌గానే అనిపించాయి. బట్ ప్లేస్‌మెంట్స్ అనేవి అంతగా వర్కౌట్ అవ్వలే. కొన్నైతే మరీ ర్యాండమ్‌గా పెట్టేసారనిపించింది. దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది అంత అనిపియలే నాకు. ఎడిటింగ్ వుడ్ హావ్ బీన్ బెటరా అంటే చెప్పలేమండి. అంటే అది ఎడిటర్‌ని బ్లేమ్ చేయలేదో నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు సీన్స్ కట్టింగ్ అనేది ఎప్పుడు చా చాలా మంది హెడ్స్ తీసుకున్న డెసిషన్. ఓన్లీ ఎడిటర్ మీద తోసేయడం కరెక్ట్ కాదు. సో, అది కాక ఇప్పుడు మనకి సౌండ్ మిక్సింగ్ గాని, ఆర్ట్ వర్క్ గాని, కలర్ ప్యాటర్న్స్ అవన్నీ యాక్చువల్లీ డీసెంట్‌గానే ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం వీఎఫ్ఎక్స్ తేడా కొట్టింది గానీ, మిగతా మొత్తం ఎడిటింగ్ వాస్ రియల్లీ డీసెంట్. మేబీ ఆ సీన్స్ కట్టింగ్ మాత్రం అది నేను చివరిలో మాట్లాడతాను. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియల్లీ టాప్ నాచ్ అండి. అసలు అందులో డౌట్ లేదు. లైక్ నిజంగా డబ్బులు పెట్టారు. 500,00,00,000 అంటే 500,00,00,000 కనిపించేస్తున్నాయి. లైక్ మీకు ఆ లారీస్ గాని, ఆ బోట్స్ గాని, ఆ షాట్స్ చూస్తే అసలు వావ్ అనిపిస్తది. లైక్ ఆ లొకేషన్స్‌లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు గాని చేశారు. లైక్ ఎక్కడ కూడా మనకి ఆ డీటెయిలింగ్ మిస్ అవ్వలేదు. అంటే మనం ఏదో 2020 మూవీ చూసేస్తున్నాం అని కాకుండా కొంచెం ఆ 2000s మూవీనే చూస్తున్నాం అనే ఒక డీటెయిలింగ్ మెయింటైన్ చేశారు మూవీ మొత్తం. ఆఫ్‌కోర్స్ సుకుమార్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. బట్ స్టిల్ దానికి ఆఫ్‌కోర్స్ ఫండింగ్ ఇచ్చేది వీళ్ళే గదా! సో, ఆఫ్‌కోర్స్ వి హావ్ టు అప్రిషియేట్ 'మైత్రీస్' ప్రొడక్షన్ ఫర్ దట్. కమింగ్ టు డైరెక్టర్ సుకుమార్ గారు. ఐ థింక్ సుకుమార్ గారి గురించి ఒక సేయింగ్ ఉంటది. లైక్ మనకేంటంటే ఆయన ఏ యాక్టర్‌తో యాక్ట్ చేసినా కూడా ఆళ్ళ నుంచి ఫుల్ లాగేస్తారు అని పర్ఫార్మెన్స్. ఐ థింక్ హి ప్రూవ్డ్ ఇట్ అగైన్. అంటే మనకి 'రంగస్థలంలో' కూడా 'రామ్ చరణ్' గారు 'చిట్టిబాబు' రోల్‌లో ఎంతలా ఎక్సెల్ అయ్యారో ఇందులో కూడా ఆఫ్‌కోర్స్ మనకి 'పుష్పరాజ్' రోల్‌లో 'అల్లు అర్జున్' గారు, 'శ్రీవల్లి' రోల్‌లో 'రష్మిక', 'బన్వర్ సింగ్' రోల్‌లో 'ఫహద్ ఫాసిల్' వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే చింపేశారు. అండ్ దట్ క్రెడిట్ రియల్లీ గోస్ టు సుకుమార్. బట్ ఓవరాల్‌గా తీసుకుంటే నాకైతే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఐ రియల్లీ ట్రైడ్ టు కనెక్ట్ విత్ ద మూవీ. నేను చెప్తున్నాను కదా! నాకు ఎవ్వరి మీద నెగెటివ్ ఒపీనియన్ లేదు. ఇన్‌ఫాక్ట్ ఐ లైక్డ్ 'పుష్ప 1'. నాకు 'పుష్ప 1' నచ్చింది. డీసెంట్ మూవీ అనుకున్నాను. సో, 'పుష్ప 2' కూడా నేను కూడా వెయిట్ చేశాను. బానే ఉండొచ్చు అని. కానీ దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఎక్స్‌పెక్టెడ్. ఫస్ట్ నుంచి చెప్తున్న కన్సర్న్ అదే. అంటే మీరిలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్రాంచైజీ మూవీస్ అన్నీ మనకి ఆ ఇమ్మర్సివ్‌నెస్ అనేది పోతుంది. లైక్ ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇవన్నీ తీసేకంటే యాక్చువల్లీ వాళ్ళు ఈ 2 పార్ట్స్ మెర్జ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఇమ్మర్సివ్ స్టోరీ చెప్పగలరు. అండ్ చెప్పగలిగే కెపాసిటీ కూడా ఉంది. కావాలని మేబీ మనీ కోసం ఇది కట్ చేసారేమో ఇలా పోర్షన్స్ అనిపిస్తుంది నాకైతే. ఏదో నెగెటివ్‌గా చెప్పాలని చెప్పి ఒక హీరో మీద గ్రడ్జ్ పెట్టుకోవడం, ముందు నుంచి చేయడం అలా ఏం లేదండి. నాకు ఎవరైనా ఒకటే మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేస్తాను. లేదంటే నా ఒపీనియన్ చెప్తాను. సో, దట్స్ ఇట్. ఈ రివ్యూ అయితే అంతవరకే. ఇప్పుడేదో నేను ఇలా చెప్పేస్తున్నానని చెప్పి 'పుష్ప 2' ఆడకూడదని ఏం లేదు. ఆడితే మరీ మంచిదండి. టాలీవుడ్‌కి అంతకన్నా కావాల్సిందేం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలనే కోరుకుందాం. బట్ లెట్స్ సీ అందరి ఒపీనియన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు కదా! సో, చూడాలి. వాస్ట్ ఒపీనియన్స్ కన్విన్స్ అయ్యి నార్త్ సైడ్ ఆడితే చెప్పలేం మూవీ స్కోర్ చేయొచ్చు. సో, లెట్స్ సీ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా ఇలాంటి ఫస్ట్ డే రివ్యూస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.